ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము 41వ కీర్తన 13వ వచనము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆమేన్. ఇక్కడ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనే పదం ఉంది కదండి. బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు మాత్రమే ఈ పదాన్ని పలికినట్టుగా మనం చూడవచ్చు. మొట్టమొదట మనం చూస్తే అక్కడ దెబోరా, అబీనోయాము కుమారుడైన బారాకు, వీరిద్దరు కూడా కీర్తన పాడారట. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తే అక్కడ ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను అని ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్లో చూస్తే ఇక్కడ దెబోరా ఒక ప్రవక్తనిగా ఉంది, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది, కీర్తిస్తూ ఉంది. అదేవిధంగా రెండో సందర్భంలో చూస్తే హన్నా కూడా మరి తను షీలోహు మందిరంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థిస్తున్న క్రమంలో ఇశ్రాయేలు దేవునితో నేను చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ప్రార్థించడం చూస్తున్నాము. అంత మాత్రమే కాదు, ఏలియా, ఎలీషా ఇద్దరు కూడా మరి ఈ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనే పదాన్ని ప్రత్యేక సందర్భాలలో వాడటం మనకు సుపరిచితమే. ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు అని ఏలియా ప్రార్థించడం చూస్తున్నాము. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో, 18వ అధ్యాయం 16వ వచనంలో 2 సార్లు కూడా ఏలియా ప్రార్థన మనకి కనిపిస్తుంది. యాజ్ టీజ్గా తన శిష్యుడైన తన పరిచారకుడైన ఎలీషా కూడా ఇదే రకంగా ప్రార్థన చేయడం మనకు కనిపిస్తుంది. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలోను, 5వ అధ్యాయం 16వ వచనంలోను, 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఇట్లా ప్రమాణం చేసి ప్రార్థించడము కనిపిస్తుంది. ప్రత్యేక సందర్భాలలో ఈ పదాన్ని మన పితరులు వాడడం జరిగింది. ఇక్కడ ఈ రోజున మరి ఇదే వాక్యం ద్వారా దేవుడు మనతో కూడా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలుకు సంబంధించిన వారంగా మనం చేయబడుతూ వచ్చాము. ఒకప్పుడు అన్యజనంగా ఉన్నాం, అన్యులుగా ఉంటూ వచ్చినాము, దేవుని ఎరిగిన వారిగా ఉంటూ వచ్చినాము, అవిశ్వాసులుగా ఉంటూ వచ్చినాము. అలాంటి మనలందరినీ ఇశ్రాయేలు సంతతి వారిగా, అబ్రాహాము సంతతి వారిగా మనల్ని చేస్తూ వచ్చాడు దేవుడు. మరి ఆ ఇశ్రాయేలు దేవుని నామమును ఎత్తిపట్టి మన ప్రార్థనలో ప్రార్థించగలుగుతున్నామా? ఏలియా, ఎలీషా వలె, హన్నా, అదేవిధంగా దెబోరా, అబీనోయాము కుమారుడైన బారాకు వలె మనము స్తుతించగలుగుతున్నామా? ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీరు మీ పితరుల వలె ఈ నామమును ఉచ్చరించి స్తుతించవచ్చును, కీర్తించవచ్చును, అదేవిధంగా ప్రార్థించవచ్చును అని ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో స్పష్టంగా మాట్లాడుతుంటుండగా అనేక సందర్భాలలో మనము మన ప్రార్థన ఈ విధంగా ఉండాలని, ఈ విధంగా ఉంటే మన పితరుల జీవితాల్లో జరిగిన అద్భుతములు, ఆశ్చర్యక్రియలు, ఆశీర్వాదాలు మీరు కూడా పొందుకుంటారని ప్రభు ప్రత్యేకంగా చెప్తుంటుండగా మనమందరము ఆ విధంగా సిద్ధపడి ఈ విధమైన ప్రార్థన భారముతో మనం కూడా ప్రార్థించి మన అక్కర్లన్నీ దేవునిలో తీర్చబడినట్లుగా దేవుడు మనకందరికీ సహాయం చేయాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.